రాజమహేంద్రవరం చర్చ్పేటలో మోడీ గ్యారంటీ వాహనం పేరుతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం జరిగే విధంగా అందరూ ప్రతిజ్ఞతో సంకల్పం చేయటం ఈ యాత్ర ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల వారికి ఉచిత శిక్షణ, లోన్ సదుపాయం, అందరికీ గృహాలు, ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఈ శ్రమ్ కార్డులు, మెడికల్ క్యాంప్ నిర్వహించి మోడీ ప్రభుత్వం దేశం అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ధార్మిక్ సెల్ కన్వీనర్ గోపీనాథ్ దాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కళ్యాణం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు కాబడుతున్న 17 పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. జిల్లా కోఆర్డినేటర్ కాలేపు సత్యసాయిరాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ, రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానా పిఎసు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారి లక్ష్మి, మున్సిపల్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి కులాలకు, ప్రతి మతాలకు సంబంధించిన అందరికీ కూడా ఇవి లభిస్తూ ఉన్నాయి. తర్వాత ఆయన ఒక ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. సో అందువల్ల ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి సాధక బాధకాలు తెలిసిన వాడు కాబట్టి ఆయన ఈ పథకాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మొట్టమొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల గురించి అనౌన్స్మెంట్ చేస్తే అందరూ నవ్వారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి బాధలు ఏంటి అనేటువంటిది ఉన్నతంగా అన్ని లాంటి రాష్ట్రాల్లో స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆయన ఈ యొక్క స్త్రీలు బహిర్భూమికి వెళ్తూ ఉంటే వాళ్ళకి రక్షణ లేకుండా ఎంతో మంది స్త్రీల మీద అత్యాచారాలు జరిగి వాళ్ళని చంపడం కూడా జరిగిందనమాట. ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా మరుగుదొడ్డి ఉండాలా, దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలా అనేటువంటి దృక్పథంతో ఆ పథకాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు.